నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ప్రభు చెప్తున్న మాట ఏంటండి? నేను మిమ్మను చేర్చుకుంటాను, నేను మిమ్మను కనికరిస్తాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంచారు, మీకు తండ్రినై నేను ఉండబోతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు సెలవిస్తున్న మాట, నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు, నేను నిన్ను చేర్చుకుంటాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా నేను నిన్ను అంగీకరించుకుంటున్నాను. ఎంత ఆదరణకరమైన మాచిది ప్రియ సహోదరుడా. దేవుడు నీకు తెలియపరుస్తున్న మాట, దేవుడు నిన్ను అంగీకరించిపోతున్నాడు, దేవుడు నిన్ను కనికరించిపోతున్నాడు. నీకు తండ్రిగా, తల్లిగా, ఆదరణకర్తగా దేవుడు ఉండబోతున్నాడు. నేను ఒంటరిని, నాకెవరూ లేరు, నా సహాయానికి ఎవరూ రారు, నేను ఇలా విడిచిపెట్టబడ్డాను, ఇది నా పరిస్థితి అని వేదన చెందుతున్నావేమో, ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవుడే నీ పక్షాన ఉండబోతున్నాడు, దేవుడే నీ పక్షాన కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు ఎదురొచ్చేవాడు ఎవడు? ఆలోచించు. దేవుడే నిన్ను కనికరించబోతున్నప్పుడు, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నప్పుడు నిన్ను ఆపగలిగిన వాడెవడు? నీతో దేవుడు ఉన్నాడు. నీవు దేవుని కుమారుడు కుమార్తెవు కనుక ధైర్యపరచబడి, బలపరచబడి, ప్రభు వైపు చూస్తూ ముందుకు అడుగులు వేయవలసినదిగా, విశ్వాసములో బలపరచబడవలసినదిగా, ప్రభువును ఆశ్రయించవలసినదిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నారు.